అందరికీ నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. అలాగే కర్మ బుక్ రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. ఈరోజు రుణం చెల్లింపులు అనే టాపిక్ చదువుకోబోతున్నాం ఫ్రెండ్స్. మన జీవితంలో రుణం చెల్లింపు అని పిలిచే నియమం ఒకటి ఉంది. మీ దగ్గర నుంచి ఎవరైనా ఇవి తీసుకుంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి మేడం. 1 వారికి ఇచ్చింది. 2 మూల్యం చెల్లించబడని శ్రమ. 3 భౌతికంగా, అనుభూతికంగా, మానసికంగా తీసుకోబడిన ఏ సహాయమైనా అప్పుడు ఆ వ్యక్తి మీకు రుణపడి ఉంటాడు. అదే విధంగా ఎవరైనా కూడా. తర్వాత ఇంతవరకు చెప్పండి మేడం. తర్వాత మళ్ళీ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ అసలు చదువమ్మా. మన జీవితంలో రుణం చెల్లింపు అని పిలిచే నియమం ఒకటి ఉంది. మీ దగ్గర నుంచి ఎవరైనా ఇవి తీసుకుంటే, ఇవి అంటే 3 పాయింట్లు చెప్తున్నారు. 1 వారికి ఇచ్చింది. రెండవది మూల్యం చెల్లింపబడని శ్రమ. అంటే వారికి ఇచ్చింది మూల్యం చెల్లించబడని శ్రమ. అంటే అంటే పని చేయించుకొని ఆ డబ్బులు మూల్యాన్ని ఇవ్వకుండా ఇవ్వకపోవడం. మూడవది భౌతికంగా, అనుభూతికంగా, మానసికంగా తీసుకోబడిన ఏ సహాయమైనా అప్పుడు ఆ వ్యక్తి మీకు రుణపడి ఉంటాడు. మూడింటి ద్వారా తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి మనకి సహాయపడి ఉంటాడు. రుణపడి ఉంటాడు. రుణపడి ఉంటాడు. ఇది. అదే విధంగా ఎవరైనా కూడా. మళ్ళా అందులో మరొక పాయింట్. భౌతికంగా, అనుభూతికంగా, మానసికంగా మీకు కీడు చేస్తే, 2 తిడితే, 3 మీ ఆధ్యాత్మిక ప్రగతిని అవరోధిస్తే, 4 మిమ్మల్ని కలత పెడితే, బాధ పెడితే, 5 అవమానిస్తే ఆ వ్యక్తి మీకు రుణపడి ఉంటాడు, ఉంటుంది అంటున్నారు. మళ్ళీ చదవాలనా మేడం? మేడం మళ్ళీ చదవాలనా? మేడం మీ మాటలు వినిపించడం లేదండి. నాది సిగ్నల్ పోయిందిరా. ఇప్పుడు చదవమ్మా. 1 భౌతికంగా, అనుభూతికంగా, మానసికంగా మీకు కీడు చేస్తే, 2 ఎవరైనా మీకు తిడితే, 3 మీ ఆధ్యాత్మిక ప్రగతిని అవరోధిస్తే, 4 మిమ్మల్ని కలత పెడితే, 5 అవమానిస్తే ఆ వ్యక్తి మీకు రుణపడి ఉంటాడు. ఇవన్నీ చేసినోడు తప్పకుండా మనకు రుణపడి ఉంటాడు. అవి మళ్ళీ లిస్ట్ మళ్ళీ ఒకసారి చదువు. ఒకసారి మళ్ళీ వినండి మాస్టర్స్. మన జీవితంలో రుణం చెల్లింపు అని పిలిచే నియమం ఒకటి ఉంది. మీ దగ్గర నుంచి ఎవరైనా ఇవి తీసుకుంటే, అవి ఏమిటంటే, 1 వారికి ఇచ్చింది తీసుకుంటే, రెండవది మూల్యం చెల్లించబడని శ్రమ, మూడవది భౌతికంగా, అనుభూతికంగా, మానసికంగా తీసుకోబడిన ఏ సహాయాన్నైనా అప్పుడు ఆ వ్యక్తి మీకు రుణపడి ఉంటాడు. ఇవన్నీ రుణాలు ఏ ఏ కోణాలలో ఉంటాయో చెప్తున్నారు ఆయన. అదే విధంగా ఎవరైనా భౌతికంగా, అనుభూతికంగా, మానసికంగా మీకు కీడు చేస్తే, లేకపోతే తిడితే రెండవది, మూడవది మీ ఆధ్యాత్మిక ప్రగతిని అవరోధిస్తే, 4వది మిమ్మల్ని బాధ పెడితే, 5వది అవమానిస్తే ఆ వ్యక్తి మీకు రుణపడి ఉంటాడు. సలహా, వివేకం, ప్రోత్సాహం, ఉన్నతికి తోడ్పడడం, గమ్యం, నిర్దేశం, స్వస్థత, రక్షణ వీటిలో దేనిని మీ నుంచి పొందినా వాళ్ళు మీకు రుణపడి ఉంటారు. గమ్యం ఏంది? సలహా, వివేకం, ప్రోత్సాహం, ఉన్నతికి తోడ్పడడం, గమ్య నిర్దేశం, స్వస్థత, రక్షణ వీటిలో దేనిని మీ నుంచి పొందినా వాళ్ళకు మీరు రుణపడి ఉంటారు. రుణాలు ఎన్ని లెక్కలు ఉన్నాయా రుణాలు? అవునక్క. మాస్టర్స్ ఈ రోజు నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే తీసుకుంటే మనం రుణపడి ఉంటాం, ఒకవేళ మనం ఇస్తే వాళ్ళు రుణపడి ఉంటారు కదండి. అంతే. కానీ లెక్క చెప్తున్నాడు కదా, ఏ ఏ కోణాలలో రుణాల చెల్లింపు ఉంటుంది అని లెక్క చెప్తున్నాడు ఆయన. మానసికంగా, భౌతికంగా కూడా రుణపడి ఉంటాం అంతే.
అంటే మనం వాళ్ళకు సహాయం చేసినామంటే కూడా మన టైం వాళ్ళకి ఇచ్చినట్లే కదా మేడం. సహాయం చేసినందువల్ల ఆ! ఆ టైం ఇచ్చాము. రుణపడి ఉన్నట్లే కదా. అది రుణం ఉంది తప్పకుండా. హ్మ్. 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 అలానే హాని అందుకే కదా కలిగించేవారు రుణాన్ని కూడా కృతజ్ఞతతో కలపమంటున్నాడు. అవును మేడం. హ్మ్. హ్మ్. అలానే హాని కలిగించేవారు, తిట్టిన వారు, మోసగించిన వాళ్ళు కూడా అంతే రుణపడుంటారు. హ్మ్. వాళ్ళు మీకు ఎంత ఎక్కువ హాని చేస్తే అంత ఎక్కువ రుణపడుంటారు. మిమ్మల్ని ఎన్ హ్మ్. మిమ్మల్ని ఎంత ఎక్కువ తిట్టి అవమానిస్తే వాళ్ళు అంత ఎక్కువ రుణం తీర్చాల్సి ఉంటుంది. అందుకే ఎవరికైనా ఏమైనా ఇచ్చినప్పుడు విచారపడవద్దని సలహా ఇస్తారు. అది వాళ్ళు మీకు బ్యాంకులో దాచిపెట్టిన ధనం లాంటిది. అది జీవితపు అత్యవసర సమయాల్లో అందుబాటులోకొస్తుంది. అంటే ఏదైనా హెల్ప్ చేసినప్పుడు ఏ అనే పర్సను బి అనే పర్సన్‌కి హెల్ప్ చేశాడు. కానీ బి అనే పర్సన్ నుంచే హెల్ప్ రావాలి అనుకోక్కర్లా. జెడ్ అనే పర్సన్ నుంచైనా రావచ్చు. అంటే మీరు హెల్ప్ చేశారంటే అది ఎక్కడికి పోదు. తిరిగి మళ్ళీ మీకు అందించబడతది. కన్ఫర్మ్‌గా అందించడం అనేది భూమి మీద జరిగిద్ది. అందుకనే ఇతరులు మిమ్మల్ని హింసకు గురి చేసినా, తిట్టినా విచారపడకూడదు. వాళ్ళు వారి చర్యలన్నిటికీ 100% ఎక్కువ రుణం తీర్చుకుంటారు భవిష్యత్తులో. అవునా? 100% హుహు. కానీ ఈ జన్మలో మనకు ఎక్కువ సహాయం చేసేవాళ్ళు గతంలో మనని గాయపరిచిన వాళ్ళు గాని, మనం చేసిన సేవకు రుణపడి ఉన్న వాళ్ళు గాని అయి ఉంటారు. హ్మ్. మీరు మీ అంటే తల్లి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు. అవును. హ్మ్. మీరు మీ తల్లినో, తండ్రినో, గురువునో ధిక్కరిస్తే భవిష్యత్తులో వారి కోసం మీ జీవితాన్ని త్యాగం చేయవలసి ఉంటుంది. అమ్మో! హ్మ్. భవిష్యత్తులో ఎవరికైనా సేవకుడిగా ఉండాలంటే ఉత్తమ మార్గం వాళ్ళను తిట్టడమే. ఎవరికైనా రుణపడి ఉండాలనుకుంటే ఉత్తమ మార్గం వాళ్ళ నుంచి చాలా ఆశీర్వాదాలు పొంది, కృతజ్ఞత లేకుండా ఉండటమే. జీవితం ఇటువంటి నియమాలతో పనిచేస్తుంది. అంటే కృతజ్ఞతతో దాన్ని స్టాప్ చేయొచ్చు. కానీ కృతజ్ఞత లేకుండా రుణాన్ని పెంచడం. పెంచు చాలా బావుంది అల్ పాయింట్. చాలా బావుంది మేడం. పుస్తకాలలో చెల్లించబడని నియమాలలో సౌందర్యాన్ని, సేవను గుర్తించటానికి తిరస్కరిస్తే, ఈ నియమము వాళ్ళని నేర్పుగా దెబ్బతీస్తుంది. హ్మ్. మేడం ఇంకోసారి చదువుతాను. పుస్తకాలలో చర్చించబడని నియమాలలో సౌందర్యాన్ని, సేవను గుర్తించటాన్ని తిరస్కరిస్తే, ఆ నియమం వాళ్ళను నేర్పుగా దెబ్బతీస్తుంది. అంతే ఇదెలాగా గదా! మేడం? సౌందర్యము, సేవ 2 లేనప్పుడు దెబ్బతీస్తది గదా! రుణాలు పెంచేస్తది గదా! అంటే నిష్కామం చేసేస్తాం గదా! హ్మ్. నిష్కామం చేసినప్పుడు దానికి ఫుల్ స్టాప్ ఉంటది. హ్మ్. నిష్కామం చేయకపోయామంటే ఫుల్ స్టాప్ ఉండదు. హ్మ్. ఇప్పుడు ఈ కృష్ణుడు నేను, నాది అనేది పెట్టొద్దు అని అంటాడు. ఎందుకనంటారాయన? గతంలో మనం చేసిన రుణాలని ఇప్పుడు చెల్లిస్తున్నాం. హ్మ్. ఇప్పుడు చెల్లిస్తున్నప్పుడు నీకు ఎదురు దెబ్బ తగిలినా సరే నువ్వు మౌనంగా ఉండు. నేను, నాది అనేది లేపొద్దు అంటాడు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఈ నిష్కామం చేసేసినప్పుడు ఈ కర్మ అక్కడికి ఫుల్ స్టాప్ అయిపోతది. హ్మ్. ఎప్పుడైతే నిష్కామం చేయకుండా ఉన్నామో, గతం రుణాన్ని తీర్చుకోవడానికి వచ్చి, మళ్ళీ కొత్త రుణాన్ని పెంచుకుంటున్నాం. హ్మ్. ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. అందుకని కృష్ణుడు నిష్కామ కర్మ అని పెట్టారు. నేను నాది అనేది వదిలేయండి అని చెప్తున్నారు. నేను నాది అనేది ఎందుకు వదిలేయాలి? గత రుణాలను చెల్లించుకోవటం కోసం ఈ జన్మలో ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం. మరి ఈ జన్మలో ప్రాయశ్చిత్తం చేసుకుంటూ దాన్ని అక్కడ మౌనంగా వదిలేయగలగాలి. మనము ఒకడికి ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటున్నాం. వాడు ఏం మాట్లాడినా సరే వాళ్ళు ఏం మాట్లాడనియండి, ఎట్లాంటివి మాట్లాడండి. కానీ రియాక్ట్ అవ్వకూడదు. ఎందుకని రియాక్ట్ అవ్వకూడదు? మ నేను నాది అని లేసి రియాక్ట్ అయ్యాము అంటే మళ్ళీ కొత్త రుణం ఏర్పడిపోతుంటది. అంటే పొయ్యే కొద్దీ ఒక్కసారి 2 సార్లని కాదు. ఈ లోపల పెట్టుకున్నాం. ఇప్పుడు ప్రాయశ్చిత్తం కొద్దీ నేనిది చేస్తున్నాను అన్నప్పుడు 0 స్టేజ్‌లో చూడగలుగుతాం. కానీ నేను ప్రాయశ్చిత్తం కొద్దీ చేస్తున్నాననే భావన లేనప్పుడు ఆటోమేటిక్‌గా నేను నీకు చేశాను. నువ్వు నాకిదిస్తావా? నువ్వు నన్ను ఈ మాట అంటావా? అని రియాక్షన్స్ స్టార్ట్ అయిపోయినియి. రియాక్షన్స్ స్టార్ట్ అయిపోయాక ఏమైంది? మళ్ళీ రుణం పెరిగిపోయింది. ఎంత అర్థముందో చూడండి. కృష్ణుడు నిష్కామ కర్మ చేయటానికి నేను నాది అనేది ఎందుకు వదలమన్నారు?
రుణాలని అక్కడికక్కడ కట్ చేసేయడానికి, కృతజ్ఞత ఇవన్నీ పెట్టి దాన్ని అక్కడ కట్ చేయడానికి అది. కానీ నేను చేస్తుంది ప్రాయశ్చిత్తం కొద్ది కాదు అని మనం అనుకున్నామే అనుకోండి, నేను నీకు ఇది చేశాను కదా, మరి నువ్వేం చేసావు నాకు ఇది, నువ్వు నన్ను ఎందుకు ఇట్లా మాట్లాడావు, ఇవన్నీ వస్తాయి. నేను నేను అట్లాంటివి చాలా ఎదుర్కొన్నాను. ఒకరు నాకు చాలా సహాయం చేశారు. చాలా సహాయం చేసినప్పుడు నేను నీకెంత చేశాను అని అన్నారు. సరే నేను లెక్క చూసేసరికి వెనక నాకు చేయాల్సిన రుణం ఇక్కడ చేశారు. కానీ రుణాన్ని జీరో చేసేయలేకపోయారు కదా, కర్మని నిష్కామం చేయలేకపోయారు కదా. కర్మని నిష్కామం చేసి ఉంటే అప్పుడు నేను నీకెంత చేశాననే పదం రాదు కదా. ఎంత లోతైన అర్థం ఉందో గమనించండి దీన్ని. అక్కడి నుంచి నాకు అర్థమైంది, ఓహో ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను అనే భావనతో ఉన్నప్పుడు, ఇప్పుడు సృష్టిలో ఎంతో మందికి ఎన్నో హింసలు చేసి, ఎన్నో అరాచకాలు చేసి, మానవ జాతికి, జంతు జాతికి ఎంతో మనం హాని చేశాం, ప్రకృతికి హాని చేశాం. ఇవన్నీ తీర్చుకోవడం కోసం, ఈ రుణాన్ని మొత్తం తీర్చుకోవడం కోసం ప్రాయశ్చిత్తం అనే దాంతోటి ఈ గ్రహాన్ని మొత్తాన్ని వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే కోణంలో ముందు చెప్పారు. ఏంటి? కర్మ విభజన. ఇక్కడ ఏం చెప్తున్నారు? కర్మ రుణాలు, రుణాన్ని చెల్లించటం. ఆ రుణాన్ని చెల్లించేస్తున్నాం. ఇంకా అసలు ఏమి చేస్తున్నా సరే నేను వాడు వేరు కాదు, ఇద్దరం ఒకటే అని ఏకత్వంలో చూడగలగాలి, ఆ ఐక్యతలో ఉండాలి. ఇవన్నీ చేస్తూ బయటకున్నా సరిపోదు, మన లోతుల్లో కూడా అదే భావం ఉండాలి. ఇంకేం లేదు సృష్టిలో. స్నేహం హెల్ప్, స్నేహం హెల్ప్, స్నేహం హెల్ప్, అదే పెట్టేసుకోండి చాలు. అప్పుడు అద్భుతంగా ఉంటుంది. చూడండి రుణాలు, అందుకేనే పెద్దవాళ్ళు అంటుంటారు, అమ్మో నువ్వు ఇవి ఇచ్చావు నేను రుణపడిపోయి ఉంటానని భయంతో. కానీ అక్కడ మనము నిష్కామ కర్మ చేశాము అంటే ఆ ప్రాయశ్చిత్తం కొద్దీ నేను నాది అనేది లేకుండా దానికి ఫుల్ స్టాప్ పెడుతున్నాం రుణానికి. లేదు అనుకోండి రుణం మళ్ళీ ఎక్స్టెన్షన్ అవుతూనే ఉంటుంది. తమ స్వీయ ఆసక్తి, బుద్ధి లేనితనం, వాటి ప్రోద్బలం వల్ల వాళ్ళు తమకు సహాయం చేసిన వాళ్ళను గుర్తించి అభినందించడానికి నిరాకరిస్తారు. లైన్ చదువు. పుస్తకాలలో చర్చించబడని నియమాలలో సౌందర్యాన్ని, సేవను గుర్తించడానికి తిరస్కరిస్తే ఈ నియమము వాళ్ళను నేర్పుగా దెబ్బతీస్తుంది. తమ స్వీయ ఆసక్తి, బుద్ధిలేనితనం, వాటి ప్రోద్బలం వల్ల వాళ్ళు తమకు సహాయం చేసిన వాళ్ళను గుర్తించి అభినందించడాన్ని నిరాకరిస్తారు. అంటే ఇవన్నీ పట్టుకోని రోజు నిరాకరిస్తూనే ఉంటాం. అంటే ఏంటి? సత్యం. ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు నిరాకరించం. సృష్టి ఒకసారి నాకు ఒక సడన్ గా ఒక స్పార్క్ లాగా ఒక వర్డ్ వచ్చింది. సృష్టి అంతా ప్రాయశ్చిత్తం మీదే నడుస్తుంది అన్నారు. ఇదేంటి సృష్టి అంతా ప్రాయశ్చిత్తం మీద నడవడం ఏంటి అనుకున్నా. అసలు ఇక్కడ రుణాల గురించి చెప్తుంటే నాకు ఆ పాయింట్ నిజమే అనిపించేస్తున్నారు. ఒకరికొకరు రుణం, ఆ రుణం ఇక్కడి నుంచి అక్కడికి అక్కడ. అందుకని కొంతమంది అంటే ఒక్కొక్కసారి కొంతమందికి హెల్ప్ ఎక్కువ అందించబడుతుంది. ఎందుకు వాళ్ళకి అందించబడుతుంది అని చెప్పి మనము మన లోపల గ్రడ్జ్ పెంచుకోకూడదు. వాడికి అక్కడ రుణం ఉంది కాబట్టి వాడికి అక్కడ చెల్లించబడుతుంది అనే పాయింట్ లో నువ్వు చూసినప్పుడు నేనైనా మీరైనా ఎవరమైనా జీరోలో ఉండగలుగుతాం. లేకపోతే లోపల మళ్ళీ అన్నీ మొదలవుతూ ఉంటాయి. కోపం, ఈర్ష్య, ద్వేషం, అన్ని, అసూయ, అరిషడ్ వర్గాలు మొత్తం. నిన్న అందుకే చెప్పింది ఆయన, ఇవన్నీ ఎప్పుడైతే మీకుంటాయో మీ కర్మ ఉండదు. ఏకత్వం, కాంతితత్వం, ప్రేమ, సౌందర్యం, విశ్వనియమాలు, వీటన్నింటిలో ఉన్న వాళ్ళకి కర్మ అనేది ఉండదు అని అందుకే ఆయన చెప్పారు. అసలు ఇది అర్థమైన రోజు అల్టిమేట్, అసలు ఇక అద్భుతమైన సమాధానం అది. మీ చుట్టూ ఉన్న కాంతిని నిరాకరించడం అనేది గొప్ప అతిక్రమణ. కాంతిని నిరాకరించడం అంటే చుట్టూ ఉన్న కాంతిని అంటే దివ్యత్వాన్ని, అందరిలో ఉన్న దివ్యత్వాన్ని నిరాకరిస్తున్నాం కదా, ఆ దివ్యత్వాన్ని చూడలేకపోతున్నాం కదా. అది
మీ చుట్టూ ఉన్న అద్భుత సౌందర్యాన్ని తిట్టుకోవటం ఎంతో గొప్ప నేరం. అంటే మీ ఆ దగ్గర దివ్యత్వాన్ని చూసి, ఆ సౌందర్యాన్ని చూస్తూ ఉండాలి. నిన్న కూడా పాయింట్ చెప్పారు. అందరిలోనూ ఆ దివ్యత్వాన్నే చూడండి అని చెప్పారు. అలాగా దివ్యత్వాన్ని చూస్తూ ఉండగలగాలి. మీ దగ్గర నిండా పళ్ళతో ఉన్న చెట్టును కొట్టివేయడమో, మీ దగ్గర నిండా పళ్ళతో ఉన్న చెట్టుని కొట్టివేయడమో, ఎండగొట్టడమో చేయడం అతి పెద్ద నేరం. హ్మ్. మీరు విలువలకు స్పందించకపోతే మీరు అసూయతో వయ్యారని అర్థం. కలుషితమయ్యారు అసలు అని ఆ! అర్థం. కలుషితమయ్యారని. కలుషితమయ్యారని విలువలని హ్మ్. విలువల్లో ఎప్పుడైతే మీరు ఉండలేకపోతారో, ఇంక వీటన్నిటిలో అదే చెప్పాను గదా! అరిషడ్ హ్మ్. వర్గాలు, గుణాలు వీటన్నిటిలో ఇరుక్కుపోతాం. ఇతరులు విలువలపై ఉన్న అసూయ మిమ్మల్ని వాళ్లకు వ్యతిరేకులుగా మారుస్తుంది. విలువల కోసం నిలబడే మీ అంతరాత్మ ముందు మీకు మీరే నిష్ఫలులుగా నిలబడటం అనేది మీ చైతన్యపు అత్యంత దయనీయ స్థితి. ఎంత దయనీయమైన స్థితో చూడండి. మన ఆత్మ ముందే మనం అసూయతో ఉండి ఎంతగా దిగజారిపోయాము అని. అంటే మన చైతన్యాన్ని ఎంత తగ్గించేసుకున్నాము అని. ఇతరులలోని విలువలను తిరస్కరించటం అంటే మీలోని జీవమూలాన్ని తిరస్కరించటమే. దివ్యత్వాన్ని తిరస్కరించడం అంటే, మనలో ఉన్నదాన్ని కూడా తిరస్కరించుకున్నట్టు. ఎందుకు వాడు, మనం ఒకటే. వాళ్ళు వేరు, మనం వేరు కాదు. అంటే వాళ్ళలోది ఎప్పుడైతే గుర్తిస్తున్నామో, మనలో కూడా అది ఉండడానికి, ఉంచుకోవడానికి అట్లాంటి దివ్యత్వాన్ని మనము ప్రదర్శించటానికి మనం ప్రయత్నం చేస్తున్నట్లు. ఆ దివ్యత్వాన్ని గుర్తించినప్పుడు ఇంకేంటి? అది. అయిపోయింది మేడం ఈరోజు ఈ చాప్టర్. స్టాప్ చెయ్. మీరు మాట్లాడతారా? నేను స్టాప్ చేయమంట. పాజ్ పెడతాను. ఓయమ్మ! మనలో ఏమన్నా ఉన్నాయేమో! దివ్యత్వాన్ని చూస్తూ, ప్రతి ఒక్కరిలో దివ్యత్వాన్ని చూస్తూ, అటువంటి దివ్యత్వాన్ని మనం లోపల పెంచుకోవడానికి ఒక వరకు. ఇంకొకటి, వాళ్ళలో ఉన్న దుర్గుణాలు కనిపిచ్చాయి ఎప్పుడన్నా. కానీ అటువంటి దుర్గుణాలు మనలో ఉండకుండా మనం చూసుకోవడం కోసం వాళ్ళలో కనిపించాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనకి పరీక్షలు అవి. వాళ్ళకి కాదు. వాళ్ళు వాళ్ళు కూడా మనకి ఒక రకంగా సహాయం చేసిన వాళ్ళే. వాళ్ళ పట్ల మనకు కృతజ్ఞతే. ఇంకేం లేదు. ఎందుకంటే ఆ దుర్గుణం వాళ్ళలో ఉందో లేదో తెలీదు. వాళ్ళు ప్రదర్శించారు. అది మనలో ఉందా లేదా అని చెక్ చేసుకోవడం కోసమే వాళ్ళు మనకి ప్రదర్శించి, మనకి చూపించారు. వాళ్ళలో ఉందో లేదో అనేది వాళ్ళు చూసుకుంటారు. మనకు సంబంధం లేదు. కానీ మనలో ఉందా లేదా అని చెక్ చేసుకోవడం కోసమే ఒక ఎగ్జామ్ అది. ఎప్పుడైతే మనలో ఉందా అని చెక్ చేసుకున్నామో మనం క్లియర్ చేసుకుంటాం. అందుకని ఎదుటవాడిలో దివ్యత్వాన్ని ఏ విధంగా చూసి మనలో ఉండేటట్లు చేసుకుంటామో, ఎదుటవాడిలో ఒకవేళ దుర్గుణాలు కనిపిస్తే, ఒక్కొక్కసారి కనిపించాయి. అవి కనిపించినప్పుడు మనలో ఉన్న దుర్గుణాన్ని సరిచేసుకోవడం కోసమే అక్కడ కనిపించాయి అని మనం గుర్తించాలి. ఇది మనకి చాలా చాలా ముఖ్యమైన పని. ఓకే మాస్టర్స్. ఈరోజు 2 చిన్ని చాప్టర్‌లు, కానీ చాలా పెద్ద సందేశం ఉంది. మామూలు సందేశం లేదు. కాబట్టి మీకేం అర్థమైందో ఒక్కసారి షేర్ చేయండి మాస్టర్.